శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా కోరుకుంటూ ఉన్నాను. బిడ్డ, ఇది నువ్వు చూడకపోతే చాలా కష్టాల్లో పడతావు. నీ పేరు మీద మట్టి చల్లి క్షుద్ర పూజలు జరిపిస్తున్నారు. ఎవరు, ఎందుకు, ఇదంతా నువ్వు తెలుసుకుని తీరాలి. తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడాలి. ఫుల్ వీడియో కోసం కింద అమ్మ సన్నిధి అని చెప్పి ఛానల్ కనిపిస్తుంది కదా, ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ కానీ టైటిల్ కానీ క్లిక్ చేస్తే ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఫుల్ వీడియోని ఓపెన్ చేసి తప్పకుండా చూడండి. ఇక మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా కూడా తప్పకుండా ఈ సమస్యల నుంచి పరిష్కారం అనేది మీకు లభిస్తుంది. మీకు అమ్మవారి సందేశాల ద్వారా రకరకాలైనటువంటి సమస్యలు అన్నీ కూడా ఏవైనా కూడా పూర్తిగా అమ్మవారు పరిష్కారాన్ని చూపించేస్తారు. మీరు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీరు అమ్మవారిని తప్పకుండా పూజించుకుని అమ్మవారికి మన బాధను చెప్పుకుంటే ఆ సమస్య నుంచి బయటపడతాము. మరి తప్పకుండా ఈరోజు అమ్మ సందేశాన్ని తెలుసుకుని తీరాల్సిందే. మరి తప్పకుండా నువ్వు ఆరోగ్యంపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపాల్సిందే. ఎందుకంటే నీ శరీరం నా నివాస స్థలం. నీవు అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోవడం తప్పు కాదు. అది నీవు మళ్ళీ శక్తిని పుంజుకోవడానికి అవసరం. నీవు ఎంత ఆరోగ్యంగా ఉంటే నీ బాధ్యతలను అంత మెరుగ్గా నువ్వు నిర్వహించగలుగుతావు. అనవసరమైనటువంటి ఆందోళనను పక్కన పెట్టి ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లను అలవరుచుకో. నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటేనే నీవు సరి అయిన నిర్ణయాలు తీసుకోగలుగుతావు. ఏ అనారోగ్యము కూడా నిన్ను ఎక్కువ బాధించలేదు. నీలోని రోగ నిరోధక శక్తిని నేను పెంచుతాను. నీవు ఎప్పుడూ కూడా ఉత్సాహంగా చురుగ్గా ఉండాలని నేను ఈ శుక్రవారం రోజున ఆశీర్వదిస్తున్నాను బిడ్డ. నీ ప్రతి శ్వాసలో నా రక్షణ అనేది ఉంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు. నీకు త్వరలోనే సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం చేకూరుతుంది. నువ్వు త్వరలోనే ఎంతో ఆరోగ్యవంతురాలివి అవుతావు. గొప్ప అదృష్టం అనేది నీకు వరించబోతోందమ్మా. నువ్వెప్పుడూ కూడా నా దుర్గమ్మ నాకు ఆశీర్వాదాలు ఇస్తున్నాను అన్న గట్టి నమ్మకంతో ఉన్నావు అంటే ఈ సమస్యలన్నింటినీ నువ్వు అధిగమించగలుగుతావు. నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ. సర్వేజన సుఖినో భవంతు.